అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు నందు సింగ్. ఈ అడ్రస్ అమ్మా నాన్న ఆశ్రమం అని విని మా పక్క వాళ్ళు, మా ఆంటీ వాళ్ళు చెప్పారు మాకు. మా ఆంటీ త్రూ వచ్చాము మేము ఇక్కడికి. మాకు ఇక్కడ చూస్తే చాలా మంచిగా అనిపించింది. అందరు ఉన్నోళ్ళకి సహాయం చేస్తే మనం లేనోళ్ళకి సహాయం చేయడము చాలా మంచిది. ఉన్నోళ్ళకి ఎంత పెట్టినా కానీ సరిపోదు వాళ్ళకి. ఇంతే చేశారా అంతే చేశారని. లేవనివాడన్నా ఆ రోజు ఒక ముద్ద అన్నం తినేసి వాడు సుఖపడతాడు. నా పేరు లక్ష్మణ కుమారి. నేను ఇంతకుముందు వచ్చాను, చాలా బాగా అనిపించింది. మళ్ళీ రావాలని సంవత్సరం నుంచి అనుకుంటున్నా బట్టలు అవి ఇద్దామని, కానీ కుదరలేదు. ఈరోజు అదృష్టం కొద్దీ, మా పక్క వాళ్ళ అదృష్టం కొద్దీ రావడం అయ్యింది. ఇచ్చేసి చూసి ఆ బిల్డింగ్ మేము అప్పుడు వచ్చినప్పుడు బిల్డింగ్ కడతారు అని అన్నారు, కానీ కట్టలేదు. ఇప్పుడు కట్టారు, చూసాము, చాలా సంతోషం అనిపించింది. ఈ శివుణ్ణి చూడాలని కూడా భక్తి ఛానల్లో రోజు చూస్తా నేను. ఎంతో ఇదిగా చేస్తారు. ఆ భక్తితో చేయటం కూడా ఒక అదృష్టమే. అది చూడటం కూడా మాకు ఒక అదృష్టంలాగా నేను భావిస్తాను ఎప్పుడు. అందుకు ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఎప్పుడు వెళ్ళాలా అని. దూరం అయింది, రాలేకపోతున్నాను అనే బాధ అనిపించింది. కానీ ఈవేళ ఏంటో ముందు రోజు నుంచి మా పక్క వాళ్ళని అడిగితే వస్తానమ్మా రండి వెళ్దాము అన్నారు. వాళ్ళిద్దరూ ఆశీర్వాదంతో వాళ్ళని బాగా చూసుకుని వాళ్ళ పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలని, నా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో నాకు కొంచెం డొనేషన్ ఇచ్చి అన్నదానం చెయ్యాలనిపించింది. ఇంతకుముందు కూడా చేశాను. నా కొడుకు, నా కోడలు అందరూ వచ్చి ఇచ్చాను సంవత్సరం కిందట.
అందుకు మళ్ళీ రావాలి, మళ్ళీ అన్నదానం చెయ్యాలి అన్న తృప్తి నాకు ఉండేటట్టుగా చేశాడు భగవంతుడు. రావడం అయ్యింది. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.